నిర్వహిస్తూ ఉన్నారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కమిటీ సభ్యులందరినీ కూడా టక్టక వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. క్విక్గా పేర్లు చెప్తున్నానండి. షరీఫ్ గారు వైస్ చైర్మన్, రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు వైస్ చైర్మన్, అశ్విన్ అట్లూరి గారు, కంఠంనేని రవిశంకర్ గారు వైస్ చైర్మన్, కాట్రగడ్డ ప్రసాద్ గారు వైస్ చైర్పర్సన్, విక్రమ్ పూల కార్యదర్శి, భగీరథ గారు కార్యదర్శి, అట్లూరి నారాయణరావు గారు, శ్రీపతి సతీష్, మండవ సతీష్, కాసర్నేని రఘురామ్ గారు వీరందరూ సంయుక్త కార్యదర్శులు, కేవీఎన్ మధుసూదన్ రాజు గారు, పారా అశోక్, అలాగే డి రామ్మోహన్ రావు గారు వీరందరినీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ టిడి జనార్దన్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నువ్వు రాముడేశమే కట్టావంటే గుండెలు అన్నీ గుడులైపోతాయి. శ్రీ టిడి జనార్దన్ గారిని నందమూరి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆహ్వానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నందమూరి కుటుంబ సభ్యులందరినీ వేదికపైకి ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను. ముందుగా శ్రీ నందమూరి జయకృష్ణ గారి ఫ్యామిలీని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. స్వర్గీయ సాయికృష్ణ గారి కుటుంబ సభ్యులు, స్వర్గీయ హరికృష్ణ గారి కుటుంబ సభ్యులు, నందమూరి మోహనకృష్ణ గారి కుటుంబ సభ్యులు, అలాగే నందమూరి బాలకృష్ణ గారి కుటుంబ సభ్యులు, నందమూరి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు, శ్రీ జయశంకర్ కృష్ణ గారి కుటుంబ సభ్యులు, ఇక వారి డాటర్స్ గారపాటి లోకేశ్వరి గారు, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, నారా భువనేశ్వరి గారు, అలాగే స్వర్గీయ ఉమామహేశ్వరి గారి కుటుంబ సభ్యులు. వీరిలోనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కాబట్టి వారిని కూడా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాం. మరొకసారి వారిని ఘనంగా నోటి నిండుగా పిలుచుకుంటాను. బట్ ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు అందరినీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
ఇక ఈనాటి కార్యక్రమంలో పలువురు సన్మానాన్ని అందుకుంటున్నారు. సినిమా, రాజకీయ, వైద్య, అలాగే కళ అండ్ సామాజిక రంగాల్లో పలువురు అందుకోబోతున్నారు. ముందుగా సన్మాన గ్రహీతల్ని అలాగే మా అతిథుల్ని ఆహ్వానించుకుంటాను. ఈరోజు కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పొలిటికల్ అతిథులు కూడా హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో శ్రీ సీతారామ